ఒకప్పుడు నేను ఫోన్ పెడితే నేను ఫోన్ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు అందరూ ఫోన్లు లేకపోతే ఎవరు కూడా బతికే పరిస్థితులు లేరు. భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అవునా కాదా? అయితే ఫోన్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ కూడా. నిన్న నేను తల్లికి వందనం కింద డబ్బులు వేస్తే ఒక్క నిమిషంలో తల్లి చూసుకొని నా అకౌంట్లో డబ్బులు వచ్చిందని నేరుగా మెసేజ్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి బయట కూడా పోయే పరిస్థితి లేదు. ఎవరికైనా అప్పు కట్టాలంటే ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చూస్తే రాబోయే రోజుల్లో చాలా పెను మార్పులు వస్తాయి టెక్నాలజీ వల్ల. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈరోజు మీ అందరికీ. సంజీవని ప్రాజెక్ట్ని ఆలూరులో ప్రారంభించాం. ఈరోజే మీ హాస్పిటల్కి పోతున్నా. ఇది నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. ఆలూరు ప్రజలకి అందరికంటే మెరుగైన ఆరోగ్యం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నా ఆలోచన ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏం చేయాలనో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకో పక్కన ప్రివెంటివ్ కింద ముందుకు పోతాం. అదే సమయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. తొందరలో నేను ఆలోచించేది, మీ ఆరోగ్యం కంప్యూటర్లో ఉంటుంది, గోప్యంగా ఉంటుంది. మీ డేటా వేరే వాళ్ళకు తెలియదు. గవర్నమెంట్కు ఒక ఐడియా ఉంటుంది, డాక్టర్కి ఐడియా ఉంటుంది. మీరు ఈ హాస్పిటల్ నుంచి ఏ హాస్పిటల్కి పోయినా మీ ఆధార్ నెంబర్ ఇస్తానే మీ హిస్టరీ అంతా కూడా మొత్తం మెడికల్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. దానిపైన ఏమేం మందులు తీసుకున్నారు, ఏమేం మందులు పడవు, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. మీ ఊరు దగ్గర నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉండే అన్ని హాస్పిటల్ నెట్వర్క్ వస్తాయి. అదే సమయంలో మీ ఊర్లో ఉండే ఏఎన్ఎం దగ్గర నుంచి కన్సల్టెంట్ కింద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఆన్లైన్లో ఉంటారు. మీరు ఎవరు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని మీరు సంప్రదించే విధంగా ఆన్లైన్ పెడతాం, ఆఫ్లైన్ పెడతాం. మీకు నచ్చిన విధానం మీరు ఎంపిక చేసుకోవచ్చని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది, పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిది ఒక ప్రొఫైల్ ఉంటుంది. మా దగ్గర 80 లక్షల మందికి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. అది బీపీ కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కీళ్ల నొప్పులు కావచ్చు, లేకపోతే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తే
కొన్ని కారణాల వల్ల వస్తున్నాయి. ఎక్కువ రైస్ తింటాం. ఒకప్పుడు మన ప్రాంతంలో చూస్తే జొన్నలు, రాగులు, సజ్జలే తినేవాళ్ళం. మా పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులుండేవాళ్ళు మాత్రం బియ్యం తినేవాళ్ళు, తెల్లన్నం తినేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత అందరం కూడా బియ్యం తినడం మొదలు పెట్టాం. స్వీట్లు ఎక్కువ తినడం కూడా మొదలు పెట్టాం స్లోగా. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే అందరికీ షుగర్ వస్తూ ఉంది, డయాబెటిక్ అయిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, డయాబెటిక్ ఉంటే కాలు గీసుకున్నా అక్కడి నుంచి లేనిపోని సమస్య వస్తుంది. అది ముదిరితే చాలా ప్రమాదం. అందుకే నేను మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు కానీ కిచెన్నే ఫార్మసీగా చేసుకుని తిండినే మెడిసిన్గా చేసుకుంటే మీరు హాస్పిటల్కి పోయే పనే లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏ పౌష్టికాహారం తినాలి అన్నీ కూడా మన గ్రామంలో దొరికే వస్తువులే, ఎక్కడికో పోక్కర్లేదు. డబ్బులుండేవాళ్ళు కూడా ఎక్కువ తినలేరు, వాళ్ళకు కూడా షుగర్ వచ్చి లేకపోతే లేనివంటి రోగాలు వచ్చిన తర్వాత మీరే బెటర్. కనీసం తింటే జీర్ణించుకునే శక్తి ఉంటుంది, కానీ వారు తింటే మాత్రం గోళీలు వేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు. అందుకే అన్ని కూడా వ్యవస్థలు సరిచేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. రెండోది, మీకు ఏ డాక్టర్ని కూడా పెడతాం. కావాలంటే మీరు ఏ డాక్టర్ని అడిగితే ఈ పూట నేను ఏం తినచ్చు అని అడిగితే ఆ సమయంలో అది మీకు గైడ్ కూడా చేస్తుంది. నువ్వు ఇది తిను, తెల్లవారి నుంచి ఇవన్నీ తిన్నారు, ఇంకా తగ్గించు, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఈరోజు నేను తిరుగుతున్నా, మీరు చూస్తూ ఉంటారు. తెల్లవారి నుంచి రాత్రి వరకు పనిచేస్తా, ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోను. దానికి కారణం నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మీకు సేవ చేయడం కోసం నిరంతరం విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నానంటే అదే కారణం. మీ హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేస్తా, మీ ఊరు ప్రొఫైల్ కూడా తయారు చేస్తా. ఏ ఊరు అనారోగ్యం ఎక్కువ ఉందో ర్యాంకింగ్ కూడా ఇస్తాం. ఏ వ్యక్తి హెల్త్ ఎట్టుందో దానికి కూడా ర్యాంకింగ్ ఇస్తాం. నెల నెల పెరుగుతుందా తగ్గుతా ఉందో కూడా ఇచ్చి పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఊహించలేదు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ముందుకు పోతా ఉంది. డేటా మొత్తం డేటా సెంటర్లో పెడితే అక్కడి నుంచి మొత్తం అనలిటిక్స్ చేసి దేనికి